హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ మరియు మే నెలల్లో చెల్లింపులు జరిగే డీఏ, డీఆర్ అరియర్స్ లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు డీఆర్ అరియర్స్‌కు సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన తాజా సమాచారం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. గత జనవరి నెలలోనే సీపీఎస్ ఉద్యోగులకు అందవలసినటువంటి డీఏ అరియర్స్‌ను ఈ వచ్చే మే నెలలో పూర్తి స్థాయిలో చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి బిల్లులు అప్‌లోడ్ చేయడానికి అవసరమైన టేల్ ఓపెన్ చేయడంలో గతంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే దీనివల్ల అనేక మంది బిల్లులు ఉద్యోగుల బిల్లులు నిలిచిపోయాయి. అయితే ఈ సాంకేతిక లోపాలను సరిదిద్ది ఎవరైతే ఇప్పటివరకు బిల్లులు నమోదు చేసుకోలేకపోయారో వారికి మే నెలలో మరోసారి బిల్లు నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే సీపీఎస్ ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తొలగిపోయే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలోని ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అసలు ఎన్ని డీఏ బకాయిలు అందాయి, ఇంకా ప్రభుత్వ నిధుల నుండి రావాల్సినవి ఎన్ని ఉన్నాయి అనే అంశంపై మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత పాత పీఆర్సీ కాలం నుంచి ఈ బకాయిల సమస్య పెండింగ్‌లో అయితే ఉంది. ముఖ్యంగా జనవరి 29, 2019న విడుదలైనటువంటి జీవోఎంఎస్ నంబర్ 14 ప్రకారం సుమారు 30 నెలల డీఆర్ అరియర్స్‌ను 3 విడతల్లో చెల్లించాల్సి ఉంది. అలాగే జూలై 31, 2021న వచ్చిన జీవోఎంఎస్ నంబర్ 51 ప్రకారం మరొక 30 నెలల డీఏ అరియర్స్‌ను చెల్లించాలి. అంటే మొత్తం మీద 60 నెలల పాటుగా ఉద్యోగులు తమ కష్టార్జితం కోసం వేచి చూడాల్సి వచ్చింది. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ డబ్బు ఇంకా చేతికి అందకముందే ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆ అరియర్స్ మొత్తాన్ని తమ ఆదాయంగా చూపిస్తూ ఆదాయపు పన్ను కూడా చెల్లించాల్సి వచ్చింది. ఇది వారిపై తీవ్రమైన ఆర్థిక భారాన్నయితే మోపింది. ఈ చెల్లింపు విషయంలో గతంలో అనేక న్యాయ పోరాటాలు జరిగాయి. ఇటీవలే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఈ బకాయిలను తక్షణమే చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం ఈ ఆదేశాలను అమలు చేయకుండా, చెల్లింపులు జరపకుండానే తమ పదవీ కాలాన్ని ముగించుకుంది. కానీ రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పయితే కనిపిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జూలై 2018కి సంబంధించి 30 నెలల డీఏ అరియర్స్‌ను ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ప్రభుత్వం విజయవంతంగా చెల్లించింది. పెన్షనర్ల విషయంలో కూడా దాదాపు 90% మందికి ఈ చెల్లింపులు పూర్తయ్యాయి. కేవలం 10% మందికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. అదేవిధంగా జనవరి 2019కి సంబంధించిన డీఏ బకాయిలు కూడా ప్రస్తుతం ప్రాసెసింగ్‌లో అయితే ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు ఈ 30 నెలల అరియర్స్ వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే కొంతమంది అదృష్టవంతులైన ఉద్యోగులకు పాత 30 నెలల మరియు కొత్త 30 నెలలు కలిపి మొత్తం 60 నెలల డీఏ అరియర్స్ అందాయి. పెన్షనర్లకు కూడా ఈ 30 నెలల బకాయిలు అందాల్సి ఉంది. అయితే ఎవరైతే ఇంకా అందలేదో ఎవరికైతే వారికి ఈ మే నెలలోనే చెల్లింపులు పూర్తి చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు హామీ ఇచ్చారు. అలాగే సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి డీఏ అరియర్స్ చెల్లింపు ప్రక్రియ కూడా మే నెలలోనే ఉంటుందని అధికారులు ధృవీకరించారు. పాత పీఆర్సీ బకాయిల సంగతి ఇలా ఉంటే జూలై 2019 డీఏ అరియర్స్ గురించి ప్రభుత్వం అప్పుడే ఒక ప్రకటన చేసింది. ఆ బకాయిలను నేరుగా పీఆర్సీ అరియర్స్‌తో కలిపి భవిష్యత్తులో చెల్లిస్తామని స్పష్టం చేసింది. అయితే మధ్యలో వచ్చిన కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఉద్యోగులు పెద్ద పెద్ద దెబ్బతిన్నారు. జనవరి 2020, జూలై 2020 మరియు జనవరి 2021 కాలానికి సంబంధించి 3 డీఏలను అప్పటి ప్రభుత్వం ఆర్థిక లోటు సాకుతో పూర్తిగా మాఫీ చేసింది. అంటే ఆ 18 నెలల కరువు భత్యం ఇక ఉద్యోగులకు ఎప్పటికీ లభించదు. అది కేవలం ఒక తీరని జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఇక జూలై 2021 డీఏ అరియర్స్‌ను కూడా కొత్త పీఆర్సీ బకాయిలతో కలిపి ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం మనకున్న 11వ పీఆర్సీ లేదా కొందరు పిలుచుకున్నట్లుగా రివర్స్ పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పీఆర్సీ ప్రకారంగా జనవరి 2022 నుంచి రావాల్సిన డీఏ అరియర్స్ సుమారు 18 నెలల వరకు ఉన్నాయి.
ఈ 18 నెలలను 3 విభాగాలుగా చూడవచ్చు. జనవరి 2020 నుండి జూన్ వరకు 6 నెలలు, జూలై నుండి డిసెంబర్ 2022 వరకు 6 నెలలు మరియు జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు మరొక 6 నెలలు. ఈ మొత్తం 18 నెలల అరియర్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఇప్పటివరకు కనీస ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఇది ఉద్యోగులలో తీవ్ర అసహనానికి దారితీస్తోంది. ఇక మరోవైపు జూలై 2022కి సంబంధించిన 16 నెలల డీఏ అరియర్స్‌ను 3 సమాన విడతల్లో చెల్లిస్తామని గత ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ దానికి సంబంధించిన బిల్లులు పెట్టుకోవడానికి ఇంతవరకు అవకాశం కల్పించలేదు. అలాగే 2023 సంవత్సరానికి సంబంధించి జనవరి మరియు జూలై డీఏలను ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటించారు. వాటిని కూడా 3 విడతల్లో ఇస్తామన్నారు. కానీ ఆచరణలో ఏమీ జరగలేదు. తాజాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీపావళి కానుకగా జనవరి 2024 డీఏను విడుదల చేసింది. ఈ డీఏకి సంబంధించి బకాయిలను కూడా 3 విడతల్లో చెల్లిస్తామని, అందులో 10% మే నెలలోనే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ నెలలోనే ఫ్రెండ్స్, ఈ ఏప్రిల్ నెలలోనే ఇస్తాననైతే ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027లలో చెల్లిస్తామని ఒక సుదీర్ఘమైన కాలపట్టికను ఇచ్చారు. ఈ విధంగా ఉద్యోగుల డీఏ అరియర్స్ ప్రయాణం అనేక మలుపులు తిరుగుతోంది. అయితే వచ్చే మే నెల మాత్రం 2018 నాటికి బకాయిల క్లియరెన్స్ కోసం అత్యంత కీలకమైనదిగా అయితే మారుతోందని తెలుస్తోంది.